ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తున్నాయి. మరి ముఖ్యంగా అధికార డిఎంకే ప్రచార పర్వంలో ఒక ఆసక్తికర మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంకే స్టాలిన్ కన్నా ఈసారి ఉదయనిధి ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలతో డిఎంకే తదుపరి వారసత్వం ఖరారు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. డీఎంకే మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి ఈసారి ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం పలు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అయితే డీఎంకే ప్రచార పర్వంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. అదేంటంటే ఎంకే స్టాలిన్ డీఎంకే వ్యూహకర్తగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండగా ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ క్షేత్రస్థాయిలో పార్టీకి అసలైన ప్రచార సైన్యాధ్యక్షుడిగా అవతరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇంతకు ముందు ఎక్కువగా స్టాలిన్ పేరు వినిపించేది. కానీ ఈసారి ఎన్నికల్లో స్టాలిన్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఎంకే స్టాలిన్ ఎక్కువగా ప్రధాన బహిరంగ సభలకు విధానపరమైన నిర్ణయాలకు పరిమితమవుతుండగా ఉదయనిధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ తన దూకుడుతో ఊరూరా తిరుగుతూ రోడ్ షో నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల సమరంలో డీఎంకే కూటమిని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను ఉదయనిధి తన భుజానికెత్తుకున్నారు. అంతేకాదు తన తండ్రి నీడ నుంచి బయటకొచ్చి డీఎంకేపై తనదైన ముద్ర వేసేందుకు ఈ ఎన్నికలను ఆయన ఒక గొప్ప అవకాశంగా మలుచుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి కేవలం స్టార్ క్యాంపెయినర్గా మాత్రమే కాకుండా పార్టీ ఎన్నికల వ్యూహ రచనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీఎంకే పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు వరకు అన్నింటా ఉదయనిధి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో ఉదయనిధి సక్సెస్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించిన ఉదయనిధి ఈసారి కూడా తన ప్రసంగాల్లో వాటిని పెంచుతున్నారు. డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉదయనిధికి ఉన్న పట్టు ఇప్పుడు పార్టీకి ప్రధాన బలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో విజయ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఉదయనిధి తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు ఎంకే స్టాలిన్ ఈసారి ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్టాలిన్ ఎక్కువగా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడడంపై దృష్టి సారించారు. ప్రచార బాధ్యతలను పూర్తిగా ఉదయనిధికి అప్పగించడం ద్వారా భవిష్యత్తులో ఆయనను తన వారసుడిగా ప్రజలు ఆమోదించేలా సన్నద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే స్టాలిన్ కేవలం జిల్లా కేంద్రంలో జరిగే భారీ సభలకే వెడుతుండగా ఉదయనిధి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధి ఇప్పటికే మంచి గుర్తింపును పొందగా ఈ ఎన్నికలతో ఆ విషయాన్ని నిరూపించుకోవాలని ఉదయనిధి మరింత ఎక్కువగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే ఈసారి కూడా తన మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. అయితే నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఈసారి ఎన్నికల బరిలో ఉండడం డీఎంకేకు కొంత ఆందోళన కలిగిస్తోంది. యువత ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉన్నందున ఉదయనిధి స్టాలిన్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వస్తోంది. విజయ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉదయనిధి స్వయంగా పర్యటిస్తూ ద్రావిడ మోడల్ పాలన ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ఒకవైపు బీజేపీ అన్నాడీఎంకే కూటమిని ఎండగడుతూనే మరోవైపు కొత్తగా వస్తున్న రాజకీయ శక్తులను ధీటుగా ఎదుర్కోవడంలో ఉదయనిధి ఒంటి చేత్తో ప్రచారాన్ని నడిపిస్తున్నారు. విపక్షాలు ఉదయనిధి ఎదుగుదలను వారసత్వ రాజకీయమని విమర్శిస్తున్నా ఆయన మాత్రం తన పనితీరుతో వారికి సమాధానమిస్తున్నారు. డీఎంకే పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుపోతూనే సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ ఎన్నికలు కేవలం డీఎంకే మనుగడకే కాదు, ఉదయనిధి స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా అగ్ని పరీక్ష లాంటివే. ఒకవేళ డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీలో ప్రభుత్వంలో ఉదయనిధి నెంబర్ 2 నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని గెలిపించేందుకు ఉదయనిధి జోరుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఓవైపు బీజేపీ అన్నా డీఎంకేలపై విమర్శలు చేస్తూనే మరోవైపు కొత్త రాజకీయ శక్తులను ఎదుర్కొనేందుకు ఉదయనిధి తీవ్రంగా శ్రమిస్తున్నారు.